సరుబుజ్జిలి బూర్జా మండలాల్లో పరిధిలో ఆదివాసీ గ్రామాల్లో రాత్రిపూట అక్రమంగా డ్రోన్ సర్వే నిర్వహిస్తున్నారు. ఇలాంటి సర్వేలు నిర్వహిస్తే ప్రతిఘటన తప్పదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ధర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ బాబా యోగి హెచ్చరించారు. శుక్రవారం నాడు అడ్డూరుపేటలో జరిగిన సభలో బాబా యోగితో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి చాప్ర వెంకటరమణ, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందు, సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బొత్స సంతోష్, పోరాట కమిటీ అధ్యక్షులు సురేష్ దొర, కార్యదర్శి సవరా సింహాచలం మాట్లాడుతూ ధర్మల్ పవర్ ప్లాంట్కి ఓ సెంటు భూమి కూడా ఇవ్వమని ఆదివాసీలు రైతులు ముక్తకంఠంతో ఏకగ్రీవంగా జిల్లా కలెక్టర్కి వినతిపత్రం అందజేసి పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టడం జరిగింది అని తెలిపారు. గౌరవ పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు బూర్జ మండలం అడ్డూరుపేటలో బలవంతంగా దౌర్జన్యంగా ఎటువంటి అనుమతి లేకుండా ఈ ధర్మల్ ప్రతిపాదిత గ్రామాల్లో డ్రోన్ సర్వే చేయడాన్ని ఈరోజు ధర్మల్ పవర్ ప్లాంట్ పోరాట కమిటీ తరఫున మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు ఈ తప్పుడు డ్రోన్ సర్వే చేయడాన్ని బలవంతంగా ఈరోజు ఎటువంటి అనుమతులు లేకుండా దౌర్జన్యంగా రైతాంగ భూముల్లోకి రావడానికి నిరసిస్తూ 27వ తేదీన సోమవారం నాడు సరుగుజ్జిలి మండల కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమం చేయాలని, అది ధర్మల్ గర్జనగా రేపు అది చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కమిటీ అంతా కూడా నిర్ణయించింది. అది జయప్రదం చేయాలని చెప్పి వాళ్ళు పిలుపునిస్తున్నాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి పేరుతోని ఒక దగ్గర అణు విద్యుత్ కేంద్రం, ఎక్కడ ధర్మల్ పవర్ ప్లాంట్, అక్కడ కార్గో ప్లాంట్, ఈ విధంగా మొత్తం శ్రీకాకుళం భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకి దానదత్తం చేస్తారు. మీరు ప్రజల ఆస్తుల్ని కార్పొరేట్ సంస్థలకి దానదత్తం చేయడమే అభివృద్ధి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ జిల్లా మంత్రులకు అడుగుతున్నాం, స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు, మీరు ఉద్యోగాలని చెప్తారు. మీరు గతంలోన సంతబొమ్మాలి మండలం కాకరాపల్లి దగ్గర ధర్మల్ పవర్ ప్లాంట్ కడతామని చెప్పి 2020 ఎకరాల భూమిని మీరు బలవంతంగా ఇవ్వకపోతే కాల్పులు జరిపి 3 ప్రాణాలు పొట్టలో పెట్టుకొని మీరు 2020 ఎకరాల భూమి తీసుకొని రే. ఆ రోజు మీరు చెప్పినారు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుందని చెప్పి. కానీ ఆ భూమి ఈస్ట్ కోస్ట్ కంపెనీకి అప్పచెప్తే ఆ భూమి బ్యాంకులో తాకట్టు పెట్టి 1500 కోట్లు ఎత్తుకెళ్ళిపోతే అది ప్రభుత్వమే యాక్షన్ వేసి అతి తక్కువ ఖరీదుకి హైదరాబాద్ సమీర్పేట లాజిస్టిక్ కంపెనీకి మీరు ఇచ్చారు విత్ రిజిస్ట్రేషన్ 8 లక్షల లెక్క. మరి అక్కడేం మీరు కట్టలేదు. మీరు ఈ విధంగా భూములు దోపిడీ చేసి కట్టబెట్టడానికి ఎట్లా చేస్తారు. మీరు ఉద్యోగాలని చెప్తారు, ఉద్యోగాలు కానీ మీరు ఇచ్చినట్టుగా అయితే షుగర్ ఫ్యాక్టరీ మీరు తెరిపించండి, ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు కేంద్ర మంత్రి గారికి, రాష్ట్ర మంత్రి గారికి ఇవాళ ప్రశ్న తెలుసుకోవడం, మీరు మంత్రులు మీరు క్యాబినెట్లో చర్చిస్తారు కాబట్టి. ఎందుకనంటే ఈ శ్రీకాకుళం జిల్లాని మీరు అభివృద్ధి చేయాలనుకుంటారా, శ్మశానం చేయాలనుకుంటారా, ముందు ప్రజలకు సమాధానం చెప్పాలని మేము అడుగుతున్నాం. ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే ఈ పెండింగ్ ప్రాజెక్టుని మీరు పూర్తి చేసి చివరి భూముల వరకు 2 పంటలు నీరిస్తే సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మీరు ఎందుకు పని చేయడం లేదని అడుగుతున్నాం. నాకు కావాలి మోసిదారు అనుసంధానం, ఈ ప్రాంతంలోనే ఉందా అనుసంధానం బట్టి కూడా 2007లో ప్రారంభించినారు. అది కానీ నీరు కానిస్తే ఈ జిల్లా అంతా సస్యశ్యామలం అవుతుంది. మీరు ఎందుకు ఇవ్వలేదు అని మేము అడుగుతున్నాం. అందుకోసం ఈరోజు అబద్ధ ప్రసారాలతోనూ మోసాలతోనూ ఇవాళ భూముల జోలికి వస్తే మాత్రం సహించేది లేదు. ప్రజల మద్దతుతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రాత్రి చీకటి పడిన తర్వాత దొంగతనంగా వచ్చి మరి డ్రోన్ సర్వేలు చేయడం, బలవంతంగా భూసేకరణ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ దొంగతనంగా డ్రోన్ సర్వేలు చేయవలసిన అవసరం మీకు ఏమొచ్చింది? మీరు ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎన్నుకుంటే మీరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఈరోజు గద్దె మీద కూర్చున్నారు కదా. మీరు ప్రజల దగ్గరకు వచ్చి విషయం చెప్పి వాళ్ళకి ఒప్పించి నప్పించి మీరు పని చేసుకోవాలి తప్ప దొంగతనంగా వచ్చి భూసేకరణ చేయడం అనేది మీ బలహీనత. మీరు ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా మరి మీరు ఈరోజు ఈ భూములు కాజేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క ధర్మల్ ప్లాంట్కి వాటర్ అవసరం, ఇక్కడ మంచినీటి అవకాశాలే లేవు. ఒకవేళ మీరు వంశధార నీరు కానీ ఒకవేళ ఇక్కడికి తరలిస్తే మరి రైతులు ఏమవ్వాలి? ఒకవేళ వంశధార నీరు తరలించి
ఒక పక్క ఈ బూడిద నీరంతా, ఈ కలుషితం నీరంతా ఎక్కడికి తీసుకెళ్తారో రేపు మళ్ళీ వంశధార ఛానల్ ద్వారా మరి రైతుల పొలాలు కూడా మరి విషపూరితమైన నాశనమైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి ప్రాజెక్టులు వద్దు బాబోయ్ అని ప్రజలు అంటుంటే మీరు బలవంతంగా రాత్రుల పూట దొంగతనంగా వచ్చి భూశాఖ ఈ డ్రోన్ సర్వేలు చేయడం అనేది చాలా అన్యాయము, దుర్మార్గము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రతిపాదనలను విరమించుకోవాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే రైతుల దగ్గరికి, ప్రజల దగ్గరకు వచ్చి అడగండి, అడిగి ఒప్పించి తీసుకోండి తప్ప ప్రజలని దొంగతనంగా వచ్చి వాళ్ళ మీద ఒత్తిడి చేసి పోలీసు నిర్బంధాలతో డ్రోన్ సర్వేలు చేయడం ఇది చాలా అన్యాయము. ప్రభుత్వానికి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వెంటనే మీరు ఇలాంటి ప్రతిపాదనలు, ఇలాంటి పనులు ఆపకపోతే ఈ ప్రభుత్వం మీద గిరిజనులు, ఇక్కడ ఉన్న రైతాంగం అందరూ దండెత్తి మీ మెడలు వంచైనా సరే ఈ థర్మల్ ప్లాంట్ ని మేము వ్యతిరేకించి ఆపుదామని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి. అలాగే ఏదైతే 27వ తారీఖు సోమవారం సరుబుజ్జిలి మండల తహసీల్దార్ ఆఫీస్ పెద్ద ఎత్తున ధర్నాకి మీరందరూ సహకరించి పిల్ల, ఆడ, మగ, రైతులు, గిరిజనులు అందరూ వచ్చి హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజానీకాన్ని కోరుతున్నాం.